ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, ఈ దినాన నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకున్న అపారమైన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. అంత్య దినాల్లో, అపాయకరమైనటువంటి దినాల్లో మేమందరము ఉంటుండగా ఈ దినాన నీ కృపను, కనికరమును, సమాధానమును చూచున్నట్లుగా మా మనోనేత్రాలు వెలిగించి మీరు మాతో మాట్లాడుతున్న అపారమైన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. 1 తిమోతి పత్రిక 1-2 వచనాలు ధ్యానం చేస్తుండగా గత లాస్ట్ సెక్షన్లో మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. ఈ రాత్రి కూడా నీ శక్తి కలిగిన బలమైన స్వరాన్ని వినడానికి కృప దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయనా, నీ వాక్యం వెల్లడవుతూ ఉండగానే నాయనా మాలో ఉన్నటువంటి ప్రతి చీకటిని, ప్రతి అవిధేయత నుండి, ప్రతి మోసపూరితమైన ప్రతి చీకటి నుండి మేము విడుదల పొందినట్లుగా కృప దయచేయండి. ఈ రాత్రి నాయనా మీరు మాట్లాడుతూ ఉండగా మా బ్రతుకులో వెలుగు కలుగునట్లుగా కృప దయచేయండి. నీ పోలికను, నీ రూపమును నాయనా మేము కలిగి జీవించున్నట్లుగా కృప దయచేయండి. నాయనా ఆ దినాన అపోస్తలుడైన పౌలు ద్వారా తిమోతికి రాయించినటువంటి విషయాలన్నిటిలో నుండి మీరు మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడుతున్న అపారమైన నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీరు మాట్లాడుతున్నప్పుడు చక్కగా గ్రహించుకొని, అర్థం చేసుకొని ఆ వాక్కు ప్రకారం మేము నడిపించబడినట్లుగా కృప దయచేయండి. నీ సహాయము, నీ కనికరము చేతనే మేము ఈ బలమైన స్వరాన్ని వినున్నట్లుగా కృప దయచేయండి. నీ సన్నిధి తోడుంచండి. సమస్త ఆటంకాలను మీరు సిగ్గుపరచండి. యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదుమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదుమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. చూడండి నాన్న, మనందరం కూడా 1 తిమోతి పత్రిక ధ్యానం చేస్తా ఉన్నాము. ప్రతి బుధవారము, ప్రతి శనివారం కూడా మనము ఈ లేఖనాలను ధ్యానం చేస్తా ఉన్నాము. 1 తిమోతి పత్రికను మరొకసారి 1-2 వచనాలు మరలా మనందరం కూడా ధ్యానం చేసుకుందాం. ఆ మాటలు చదవండి నాన్న. మన రక్షకుడైన దేవుని యొక్కయు, మన రక్షకుడైన దేవుని యొక్కయు, మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు, మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది. నా నిజమైన కుమారుడగు తిమోతిని బట్టి శుభమని చెప్పి వ్రాయునది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును మీకు కలుగునుగాక. రైట్. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనందరం కూడా ఇక్కడ చదివేటప్పుడు ఇవన్నీ చాలా చక్కటి శుభవచనాలు అని మనందరం కూడా అనుకుంటున్నాము. మంచిదే. కానీ దాని వెనక ఉన్నటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని యొక్క సర్వ సంపూర్ణతను ఈ 2 వచనాల్లో మనం చూడొచ్చు. ఈ 2 వచనాల్లో మనకి కనబడే వచనాలన్నీ కూడా మనం చూస్తే, ఒకటి దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడాన్ని చూడొచ్చు. తర్వాత మన రక్షకుడు అని కూడా చూడొచ్చు. తర్వాత నిరీక్షణను చూడొచ్చు. తర్వాత అభిషక్తుడైన యేసుక్రీస్తును చూడొచ్చు. తర్వాత ఆజ్ఞ ప్రకారముగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని యొక్క ఆజ్ఞ ప్రకారముగా అనే మాటను చూడొచ్చు. వీళ్ళ ద్వారా ఏర్పరచబడిన అపోస్తులులైన పరిశుద్ధులను చూడొచ్చు. అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ద్వారా కృపను, కనికరమును, సమాధానమును మనందరం పొందుకోవచ్చు. అంటే
మనందరం ఇవన్నీ కనుక చూస్తే ఇంచుమించుగా 10 అంశాలు ఉన్నాయి ఇక్కడ. ఒక మొదటి 2 వచనాల్లోనే మనం నేర్చుకోవలసింది, మనం ఎరగవలసింది దగ్గర దగ్గర 10 అంశాలు ఉన్నాయి. ఈ 2 వచనాలు మన గుండెల్లో గనక పెట్టుకోగలిగితే ఆ తర్వాత ప్రకటించబడే ప్రకటన అంతా కూడా చాలా చక్కగా అర్థమవుతుంది. నానా రోడ్డు మీద పిల్లలు, బాబు రోడ్డు మీద పిల్లలు అరమాకండి, పిల్లలు రోడ్డు మీద పిల్లలు అరమాకండి, కేకలేమాకండి. అయ్యా పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే కాస్త చెప్పండి. పిల్లల కేకలు ఇక్కడ వాక్యం కూడా చెప్పని ఇట్లా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, ఇక్కడ మనం దేవుని సన్నిధిలో నేర్చుకునేటువంటి చక్కటి విషయాలండి. మనం అక్షరంగా చూడకుండా ఆత్మీయంగా చూడడం నేర్చుకోగలిగితే మనం ఎంతో ధన్యులమని ఈ వాక్యాలను బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది. చూడండి, ఒక పత్రికను అపోస్తలుడైన పౌలు రాసేటప్పుడు ఆ పత్రిక యొక్క మూలమైన సంగతులన్నిటిని గురించి ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా మనతో మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. చూడండి, ఇవన్నీ చిన్న విషయాలు కాదు. ఒక మనిషి జీవితానికి ఎంత అవసరం అంటే, చూడండి ఈ రోజుల్లో మన పరిస్థితిని చూడండి. మనము దేవుని ఆజ్ఞను అతిక్రమించటం వలన మనం పాపంలో పడిపోయాం. గమనించారా? యాక్చువల్గా మన అతిక్రమములను బట్టి, మన దోషములను బట్టి మరణించిన వారమై ఉన్నాం, మృతులమై ఉన్నాం. గమనించారా? మృతులమై ఉన్నాం. అలాంటి వ్యక్తికి దేవుడు అనే వారిని పరిచయం చేసుకొని దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకొని తన పిల్లలకి, ఆయన మనిషికి, మరణంలో ఉన్న వ్యక్తికి రక్షణను, మరణంలో ఉన్న వ్యక్తికి మరలా ఆయన కనికరమును, కృపను, సమాధానమును, రక్షకుణ్ణి మనకు అనుగ్రహించడాన్ని చూడొచ్చు. మరలా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన అతిక్రమములను బట్టి మరణించిన వారమై ఉండగా దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. చూడండి, పౌలు తిమోతికి, అంటే భవిష్యత్తు తరాలకు ఒక దైవజనుడికి చెప్పవలసిన మాటలు ఏంటో తెలిసిన? ఈ రోజున ఒక తండ్రి తన కుటుంబంలో బిడ్డలకి చెప్పవలసిన మాటలు ఏంటో తెలిసిన? చూడండి, మన కొరకు దేవుడు సిద్ధపరిచిన రక్షణను చూడండి. దేవుని గురించి చెప్పాలి, ఆయన ఇచ్చేటువంటి రక్షణ గురించి చెప్పాలి. చూసారా? ఆయన ఇచ్చేటువంటి నిరీక్షణ గురించి చెప్పాలి. ఆయన ఆజ్ఞ ప్రకారంగా తిరిగి మరలా మనలను బ్రతికింపజేసే విషయాలు చెప్పాలి. దేవుని కనికరమును, కృపను, సమాధానమును గురించి చెప్పాలి. ఒక మనిషికి, ఈ భూమండలం మీద ఒక మనిషి పుట్టిన తర్వాత అతని జీవితంలో ముగింపుకు కావలసిందేంటో తెలిసిన? దేవుని కృప. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క సమాధానం. ఈ రోజుల్లో చాలా మందికి అర్థం కానిది ఏంటో తెలిసిన? ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి దేవుని యొక్క కృప, సమాధానం, కనికరములు ఒక మనిషి కలిగి జీవించాలి. ఒక మనిషిని, పాపములో ఉన్న మనిషిని కాపాడగలిగిన రక్షణ ఎందులో ఉందంటే దేవుని కృపలో ఉంది. బిడ్డలారా, తిమోతిని బాల్యదినం నుంచి పౌలు పెంచినా కూడా పౌలు మరలా జ్ఞాపకం చేసేటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయనంటే, బాబు ఒక మనిషికి గుర్తు చేయవలసిన విషయాలు ఏంటంటే, మొట్టమొదట దేవుని గురించి, ఆయన ఇచ్చే రక్షణ గురించి, ఆయన ఇచ్చేటువంటి నిరీక్షణ గురించి. గమనించారా? ఆయన ఇచ్చేటువంటి ఆజ్ఞలను గురించి చూడండి. ఆయన ఇచ్చేటువంటి కృప ద్వారా మనకు అనుగ్రహించబడేటువంటి రక్షణ గురించి, ఆయన ఇచ్చేటువంటి కనికరము గురించి, సమాధానం గురించి మనందరం ఇతరులకు ఎవరికైనా చెప్పవలసింది ఏదైనా ఉంది అనంటే, ఎవరినైనా ఆదరించగలిగింది ఏదైనా ఉంది అనంటే ఇవేనండి. ప్రతి మనిషికి, వాక్యం తెలిసిన వాళ్ళకైనా
తెలియని వాళ్ళకైనా చెప్పగలిగింది, నేర్చుకోగలిగింది, జీవము కలిగింది, ఒక మనిషిని రక్షించగలిగింది, వీటి గురించినటువంటి సంగతులే. ఇవన్నీ మనం లాస్ట్ సెక్షన్లో మొదటి వచనంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటూ వచ్చాం. నేను అంతగా మరలా జ్ఞాపకం చేయాలని నేను అనుకోవట్లేదు. ఈరోజు రెండవ వచనంలో సగభాగం నుండి మనం నేర్చుకుందాం. చూడండి, క్రీస్తు ద్వారా, తండ్రి ద్వారా ఏర్పరచబడి పిలువబడిన అంబాసిడర్గా ఉన్నటువంటి, దేవునికి అంబాసిడర్గా ఉన్నటువంటి ఒక దైవజనుడు, అతని పేరు అపోస్తలుడైన పౌలు. ఇప్పుడు పౌలు రాసేటువంటి విషయాలను కనుక మనం చూడగలిగితే, ఒక మనిషికి భూమండలం మీద దేవుని నుండి ఏం కావాలి అనే విషయాలు చెప్తున్నాడు. మరలా చెప్తున్నాను, ఈ రోజుల్లో భూమండలం మీద దేవుని ద్వారా ఏం కావాలి అని అంటే చాలా మందికి తెలియదండి. ఏమనుకుంటున్నారంటే మన అవసరాలు, అక్కర్లు, మన క్షేమం అని అనుకుంటున్నారు. కాదండి, ఒక మనిషికి దేవుని ద్వారా అనుగ్రహించబడేవి ప్రప్రథమైనవి 3 విషయాలు చెప్తున్నాడు. చూడండి, పౌలు ఎక్కడ ఆ పత్రికలు రాసినా ప్రారంభం కానివ్వండి, ముగింపు కానివ్వండి, పౌలు ఏం చెప్తాడంటే దేవుని కృపను గురించి, ఆయన ఇచ్చేటువంటి సమాధానం గురించి, ఆయన చూపించే కనికరాన్ని గురించే మాట్లాడతాడు. మీరు చూడండి, ఈ మొదటి తిమోతి పత్రికలో మొదటి 2 వచనాల్లో మనం చూసాం కదా, తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును మీకు కలుగును గాక. చూడండి, దేవుని దగ్గర నుంచి ఒక మనిషికి కావలసినవి ఈ రక్త మాంసాల్లో ఉండగా బ్రతికినంత కాలం, ఏమండి వింటున్నారండి రాయపు గారు? ఇప్పుడు ఈ 3 కావాలట. ఈ 3 ఎందుకు కావాలో తెలిసిన, ఈ రోజుల్లో ఒక వ్యక్తికి కానీ, సేవకునికి కానీ, సంఘానికి కానీ ఈ 3 యొక్క ప్రత్యక్షతలు తెలియదండి. మీరు చూడండి, ఈ మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 21లో కూడా అదే మాట చెప్తున్నాడు పౌలు. చూడండి, మళ్ళా చదువున్నానా? మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 21. ప్రవీణులమని కొందరు అనుకొని, ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయమును తప్పిపోయిరి, కృప మీకు తోడై ఉండును గాక. ఇప్పుడు చూడండి, మరలా ముగింపులో కూడా కృప మీ అందరికి తోడై ఉండును గాక అని చెప్తున్నాడు. ప్రారంభంలో వచనాలు చెప్పాడు, కృపయు కనికరమును సమాధానం అని చెప్పాడు. మరలా పౌలు ఏం చెప్తున్నాడంటే, ముగింపు పత్రిక ముగించేటప్పుడు మరలా మీ అందరికీ కృప తోడై ఉండును గాక అని పలికాడు. ఎందుకు ఈ భూమండలం మీద మనిషికి దేవుని కృప కావాలి, దేవుని కనికరం కావాలి, చాలా మందికి తెలియదండి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, దేవుని మందిరానికి వచ్చి మనకు ఉద్యోగాలు, చదువులు, జ్ఞానము, తెలివి, వస్త్రాలు, ఇళ్ళు, వాకిళ్ళు అని అనుకుంటున్నారు. ఇక్కడ దేవుని చేత పిలువబడిన అపోస్తలుడైన పౌలు తిమోతికి ఏం కావాలో చెప్తున్నాడు. నేనేమంటానంటే, పౌలు తన జీవితం మొత్తంలో దేనిని పొందుకొని అతడు బ్రతికాడో, అతడు చెలించి తిరిగాడో, అతన్ని కాపాడిందో అవన్నీ కూడా పౌలు ఎరిగుండి అంటున్నాడు, తిమోతి అంత్య దినాల్లో నీకేం కావాలో తెలిసిన, సంఘానికి ఏం కావాలో తెలిసిన, దేవుని యొక్క కృప కావాలి, దేవుని యొక్క కనికరం కావాలి, దేవుడిచ్చేటువంటి సమాధానం కావాలి. ఈ 3 ఒక మనిషి సంపాదించుకొని దేవుని యొక్క రాజ్యానికి, అంటే మరణము నుండి, తీర్పు నుండి, నాశనము నుండి కాపాడగలిగింది దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం, ప్రభు ఇచ్చేటువంటి సమాధానం. ఇప్పుడు ఎవరైనా సేవకుల్ని కానీ, సంఘంలో ఉన్నటువంటి బిడ్డలను కానివ్వండి, మనం ఎవరినైనా అడిగామనుకోండి, అయ్యా కృప అంటే ఏంటి, కనికరం అంటే ఏంటి, సమాధానం అంటే ఏంటి, వీటిని సంపాదించుకున్నారా అని గనక అడిగామనుకోండి,
ఎవరైనా స్పష్టంగా చెప్పగలరా? చెప్పలేరండి. ఎందుకని చెప్పలేరు తెలిసిన? వీళ్ళు దేవుని కృప అంటే ఏంటో తెలియదండి. ఆయన కనికరం అంటే ఏంటో తెలీదు. ఆయన ఇచ్చేటువంటి సమాధానం యొక్క విలువ తెలియదండి. ఈరోజు ఈ మూడిట్లో ఉన్నటువంటి ఆశీర్వాదాలని ఇవాళ గనక మనం నేర్చుకోగలిగితే నాకు తెలిసి మనంత ధన్యులు ఎవరు ఉండరేమో. ఎంత వండర్ఫుల్ అంటే నాకు అనిపిస్తుంది, వీటి గురించిన సంగతి మన హృదయంలో ముద్రగా ఉన్నప్పుడు ప్రపంచంలో దేని నుంచైనా మనుషుడు కాపాడబడగలడు. చూడండి, ఈ రోజున మనిషి భూమండలం మీద పడుతున్నటువంటి శ్రమ చూడండి, పడుతున్నటువంటి దుఃఖం చూడండి, ఓదార్పు లేని, సహాయం లేని ఆర్థికపరమైనటువంటి శ్రమలు కానివ్వండి, అనారోగ్యాలు కానివ్వండి, ఈ రోజున వాటి బారిన పడకుండా ఉన్నటువంటి వ్యక్తులంటూ ఎవరూ లేరండి. ఎవరినైనా అడగండి, దుఃఖం ఎందుకు, శ్రమ ఎందుకు, నీకు కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి, నువ్వెందుకు మానసికంగా బలహీనంగా ఉన్నావు అని అడగండి, వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు తన జీవితంలో ఏం జరుగుతుందో గుర్తుపట్టలేని పరిస్థితి. ఈ రోజున రాత్రి మనం గమనించవలసింది ఏంటంటే, ఈ భూమండలం మీద మనిషి శ్రమకు, మరణానికి కారణాలన్నిటినీ గనక మనం రీసెర్చ్ చేయగలిగితే ఒకే ఒక రీజన్ కనపడుతుంది. ఏంటి అని అంటే, మనిషికి దేవునికి విరోధమైన పాపాన్ని బట్టి ఈ రోజున దుఃఖానికి కారణం, అనారోగ్యాలకి కారణం, మరణాలకు కారణం, శ్రమకు కారణం. నేను అడుగుతున్నాను, ఎవరికైనా దుఃఖం నుండి, శ్రమ నుండి, బాధ నుండి విడుదల కావాలంటే ఈ రోజున ఎవరైనా ఏం అడుగుతారో తెలిసిన? ధనం ఉంటే చాలయ్యా అని అంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలిసిన? సమస్త కీడులకు, పాపాలకి కారణం నీ జీవితంలో ధనమే కారణమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. బిడ్డలారా, ఈరోజు రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఈ రోజునైనా గుర్తుపట్టగలుగుతారా? చాలామంది దేవుని కృపను గురించి కానీ, కనికరాన్ని గురించి కానీ, ఆయన ఇచ్చే సమాధానాన్ని గురించి కానీ ఎవరూ కూడా కష్టపడి సంపాదించుకున్నామో అని మందిరంలో సాక్ష్యం చెప్పగలరండి? ఆలోచించండి. ఎవరైనా మందిరంలో అయ్యా దేవుడు తన కృపను నాకు ఇచ్చాడని చెప్పగలరా? ఈరోజు నేను ఒక విషయం చెప్పనా? రక్షించబడినప్పుడు, నువ్వు మారు మనసు పొందానని చెప్పినప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు, సంఘంలోకి నువ్వు చేర్చబడినప్పుడు నువ్వేం చెప్తావో చెప్పనా? అయ్యా దేవుని కృపను బట్టి నేను రక్షించబడ్డాను అని అంటావు. ఎన్ని రోజులు ఈ రక్షణ నీ జీవితంలో, దేవుని కృప ఎన్ని రోజులు పనిచేస్తుంది? ఎన్ని రోజులు దేవుని కృప, కనికరములు, సమాధానం నీకు తోడై ఉంటుంది? ఎప్పుడైనా పరీక్షించావా? ఈ రోజుల్లో చాలామంది ఒక రోజుకి, 2 రోజులకి, కొంతకాలానికి సరిపోతుంది అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజున పౌలు యొక్క జీవితాన్ని బట్టి మనం ఇక్కడ ఆత్మ నడిపింపును బట్టి మనం గమనించవలసింది ఏంటంటే, మన బ్రతుకులో ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా ఈ మూడిటిని మనము సంపాదించుకొని వాటిని కలిగి ఉండి మనం ఈ లోక యాత్రని ముగించుకోవాలి. పౌలు తన జీవితంలో ముగింపులో ఏమని పలికాడో చూడండి. 2వ తిమోతి పుస్తకం 3వ అధ్యాయం 6 నుంచి చదువునానా? 4వ అధ్యాయం 6 నుంచి చదువునానా? నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. ఇప్పుడు నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడి ఉన్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. నేను వెడలిపోయేటువంటి కాలము సమీపమై ఉంది. మంచి పోరాటము పోరాడి తిని. ఇప్పుడు చూడండి, మంచి పోరాటాన్ని నేను పోరాడాను. నా పరుగు కడముట్టించి తిని. విశ్వాసము కాపాడుకొంటిని. విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. గమనించారండి? ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఆ దినమందు
దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికందరికి అనుగ్రహించును. గమనించారన్నా, పౌలు ముగింపులో దేన్ని కాపాడుకున్నాడంట? విశ్వాసాన్ని కాపాడుకున్నాడంట. ఎక్కడన్నా చూడండి, విశ్వాసము, దేవుని కనికరమును, కృప, పరిశుద్ధ జీవితం, ఇవన్నీ కూడా మనిషికి ప్రారంభం నుండి ముగింపు వరకు తోడుగా ఉండేవి. నిన్ను దేవుని యొక్క సంకల్పంలో నిన్ను నమ్మకంగా నిన్ను నిలబెట్టి నడిపించగలిగింది ఏవైనా ఉన్నాయనంటే ఇవే. ఇవి కాకుండా వేరే ఏది కూడా ఉండదండి. మీరు గుర్తుపట్టారో లేదో నాకు తెలియదు, ఎలా గ్రహించగలుగుతారో నాకు తెలియదు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఈరోజు రాత్రి మనం గుర్తుపట్టవలసింది ఏంటంటే, పౌలు జీవితంలో లేకపోతే తిమోతి జీవితంలో దేవుని కృప కానివ్వండి, ఆయన కనికరం కానివ్వండి, సమాధానం కానివ్వండి, ఈ మూడింటిని వాళ్ళ జీవితంలో నుంచి మనం తొంగి చూడాలి. అప్పుడు అర్థమవుతుంది ఆ మూడింటి యొక్క విలువ ఎంత ఘనమైందో. అప్పుడు అర్థమవుతుంది. చాలా మంది ఏమనుకుంటారంటే, ఒకరోజు పొందుకుంటే చాలే, ఒకరోజు దానిని అనుభవిస్తే చాలే అని అనుకుంటున్నారు. కాదండి, ఫర్ ఎవర్, ఎప్పటికీ నీ తోడుగా ఉండి నిన్ను కాపాడి రక్షించగలిగింది ఈ మూడేనండి. అందుకనే పౌలు ఎక్కడ పత్రికలు రాసినా ప్రారంభ వచనాలు కానివ్వండి, ముగింపు వచనాలు కానివ్వండి, మీరు తీతు పత్రిక చూడండి, మొదటి తిమోతి పత్రిక చూడండి, రెండవ తిమోతి పత్రిక చూడండి, ఎక్కడ చూసినా ఈ విషయాలే చెప్తాడు. ఈరోజు రాత్రి ఈ మాటలు వింటున్నప్పుడు నీకు నాకు ఆశ కలిగి ఉండాల్సింది ఏంటో తెలిసిన, దేవుని దగ్గర ఎల్లప్పుడూ తోడుగా ఉండి మనల్ని నడిపించగలిగింది, కాపాడగలిగింది, రక్షించగలిగింది ఏంటో తెలిసిన దేవుని కృప. ఇప్పుడు జనరల్గా మనం ఒక చిన్న మాటగా చెప్పుకోగలిగితే, దేవుని కృప అంటే ఏంటి, మనం ఎలా చెప్పుకోగలుగుతాం అనంటే, దేవుని యొద్ద నుండి పొందుకోవలసిన దానిని పొందుకోవడానికి అర్హతను కల్పించేదే దేవుని యొక్క కృప. అంటే యోగ్యత లేని వాడికి యోగ్యతను ఇచ్చేది. ఎక్కడ యోగ్యత? నీకు దేవుని దగ్గర యోగ్యతను ఎక్కడను పోగొట్టుకున్నావో ఆ పోగొట్టుకున్న దగ్గర మరలా తిరిగి యోగ్యతను సంపాదించుకునేదే, సంపాదించి ఇచ్చేదే దేవుని కృప. ఇప్పుడు చూడండి, నన్ను చూడండి మీరు. నేను ఒకప్పుడు దుర్మార్గుణ్ణి, పాపిని, పాపుల్లో ప్రధానుడైనటువంటి వాడిని, మోసగాళ్లలో నెంబర్ 1 మోసగాడిని. అయితే దేవుని కృప ఏం చేసింది తెలిసిన, నేను నా పాపంలో పడి చనిపోయేటప్పుడు, లేకపోతే మరణానికి, తీర్పుకి, నాశనానికి వెళ్ళేటప్పుడు దేవుని ప్రేమ, దేవుని కృప నన్ను వెంటాడింది. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి నాతో మాట్లాడి నన్ను పలకరించింది. నేను మరణంలో, నాశనములో, నేను దేవుని యొక్క తీర్పులో, పాతాళానికి, ఆరని అగ్నికి అప్పగించబడవలసిన నా బ్రతుకులో దేవుని కృప ఏం చేసిందో తెలిసిన, యోగ్యత లేదు కదా, నా పాపాలను బట్టి నేను చచ్చిన వాడిగా ఉన్నాను కదా, అర్హత లేని నన్ను పరిశుద్ధుల గుంపులో చేర్చింది. కొట్టు చప్పలు కొట్టు గట్టిగా, దేవునికి మహిమ కలుగునగాక. పరిశుద్ధుల గుంపులో చేర్చింది, నీతిమంతుల గుంపులో చేర్చింది. ఆయన తన బలిపీఠం ఇచ్చి అక్కడ కూర్చోబెట్టి ఆయన తన ప్రజలను కాపాడుకోవడానికి ఒక పిలుపు ద్వారా దేవునికి ఒక అంబాసిడర్గా, ఆయన పనివాడిగా, అర్హత లేని నాకు దేవుడు తన కృప ద్వారా రక్షించి, తన పరిశుద్ధతను నాకిచ్చి, తన నీతిని నాకిచ్చి, నా దౌర్బల్యాన్ని, నా పాప శాపం యొక్క మరణాన్ని ఆయన అనుభవించి తిరిగి నాకు ఆయన జీవాన్ని నాకు ఇచ్చాడు. గమనించారండి? ఈ రోజున దేవుని కృప భూమండలం మీద ఉన్న ప్రజలందరికీ కూడా కావాలి.
ఇప్పుడు నేనేమంటానంటే అపోస్తలుడైన పౌలుని చూడండి. పౌలు తన జీవితం మొత్తంలో దేవుని కృపను, ఆయన కనికరాన్ని, ఆయన ఇచ్చిన సమాధానాన్ని కనులారా చూశాడు. గమనించారా? ఈ రోజులో మనకు ఆశ్చర్యాన్ని కలిగించే ఒక న్యాయాన్ని దేవుడు మన కొరకు చేస్తున్నాడు. చూడండి, పాపము ఎక్కడ విస్తరించిందో అక్కడ దేవుని కృప కూడా అత్యధికంగా విస్తరించింది అని రాయబడింది. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. అంటే పాపము ఆకాశాన్ని అంటితే ఆకాశాన్ని మించి, పాపమును మించి అతిశయించగలిగిందే దేవుని యొక్క కృప. పాపము ఎక్కడ ఎంతగా విస్తరించిందో అక్కడ దేవుని యొక్క కృప అంతగా విస్తరించింది. బిడ్డలారా, ఈరోజు రాత్రి నీ జీవితంలో నీకేది కావాలో నువ్వు గనక తెలుసుకోగలిగితే, ఈరోజున నీ జీవితంలో నిన్ను బెదిరిస్తున్న నీ పాపాన్ని బట్టి నీ కలిగిన శ్రమంతటి నుండి, నీ పాపాన్ని బట్టి నీ కలిగిన మరణం, దుఃఖం, నాశనము, తెగులు, పాతాళం, ఊబి లాంటి పరిస్థితుల్లో నుంచి ఈరోజు నీకొక కృప చేత దేవుడు నిన్ను విడిపిస్తున్నాడని ఒక చక్కటి శుభవార్త అండి ఈ వార్త. బిడ్డలారా, నువ్వే స్థితిలో ఇరుక్కుపోయి ఉన్నా మనిషికి దేవుడు అనుగ్రహించింది ఏంటో తెలుసునా? దేవుని యొక్క కృప. ఇప్పుడు పౌలు తన జీవితంలో ఆ కృపను ఎలా కనుగొన్నాడో, ఎలా పొందుకున్నాడో మీరు చూడండి. అక్కడే చూడండి, హింసకుడును హానికరుడునైన నన్ను 1:12 అమ్మా. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని. 2 తిమోతియా? పూర్వము దూషకుడును. 1 తిమోతి 1:12 నుంచి చదువునానా? పూర్వము దూషకుడను. ఎక్కడ చదువుతున్నావు నాన్న? 1 తిమోతి 1:12. రైట్, చదువునానా. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడి తిని. చూసారా, పౌలు హింసకుడు, హానికరుడైన తన జీవితంలో పౌలు పొందుకుంది ఏంటో తెలిసిన? దేవుని కనికరాన్ని నేను పొందుకున్నాను అంటున్నాడు. ఇప్పుడు కనికరం ఎక్కడ నిలబెట్టిందో తెలిసిన? పౌలుని. దేవుని యొక్క సంఘాన్ని హింసిస్తున్నప్పుడు, దేవునికి విరోధంగా బ్రతుకుతున్నప్పుడు దేవుని కృప పౌలుని ఏం చేసిందో తెలిసిన? ఏంటి ఏం చేసింది? నమ్మకస్తుడిగా చేసిందంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ గుణం ఎక్కడిది? ఈ స్వభావం ఎక్కడిది? ఈ స్వభావం ఎవరిస్తారో తెలిసిన? దేవుడిస్తాడు. నేను అడుగుతున్నాను, దేవుని కృప, ఆయన కనికరం నిన్ను నమ్మకస్తుడిగా చేసిందండి? నీ భార్యకి నమ్మకస్తుడిగా చేసిందా? నీ భర్తకు నమ్మకస్తుడిగా చేసిందా? నీ బిడ్డలకు నమ్మకస్తుడిగా చేసిందా? నీ దైవజనుడికి నమ్మకస్తుడిగా చేసిందా? అంటే నువ్వెంతవరకు దేవుని కృపను పొందుకోలా. ఇప్పుడు పౌలు తన జీవితంలో దేవుని కృపను పొందుకున్నాడంట. దేవుని కృపను పొందుకున్నప్పుడు పౌలు తన జీవితంలో దేవుని కనికరాన్ని పొందుకున్నప్పుడు తన జీవితంలో ఎంత శ్రేష్టమైన వాటిని ఆయన పొందుకున్నాడో చెప్తున్నాడు. మీకు ఇంకా చక్కగా అర్థం కావాలంటే ఇంకొక మాటను కూడా జ్ఞాపకం చేస్తాను. చూడండి, అక్కడే 14వ వచనం కూడా చదువునా, లేకపోతే కంటిన్యూ చేయిస్తావా? మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును. చూడండి, కనికరాన్ని గురించి చెప్పాడు,
ప్రభు యొక్క కృపను, మన ప్రభు చూడండి, ఆయన వాడేటప్పుడు మనందరికీ అనుగ్రహించబడిన కృపను గురించి చెప్తున్నాడు. ఇప్పుడు కృప ఏం చేస్తుంది? యోగ్యత అర్హత లేని మనకి, మన పాపంలో, శాపంలో, ఉగ్రతలో, దేవుని తీర్పులో పోవలసినటువంటి మనల్ని దేవుని కృప ఏం చేసింది తెలిసిన? మరణం లేని నిత్య జీవానికి అర్హుడిగా చేసింది. అండి, ప్రపంచంలో అత్యధికమైన ఒక మనిషికి సహాయం చేయగలిగింది ఏంటో తెలిసిన? దేవుని కృపే. నీ పాపం దేవుని సన్నిధి నుండి దూరం చేసినప్పటికీ నిన్ను వెతుకుంటూ వచ్చి నువ్వున్న గుంటలో, నువ్వున్న ఊబిలో, నువ్వున్న బావిలో ఎవ్వరూ కూడా నీకు సహాయం చేయడానికి వీలు లేని పరిస్థితుల్లో నువ్వు కూరుకుపోయినప్పుడు నువ్వున్న దగ్గరికి వచ్చి నీతో మాట్లాడి నిన్ను పలకరించి నువ్వున్న స్థితిలో నుంచి నిన్ను పైకి లేవనెత్తగలిగిందే, అర్హత లేని వాడికి అర్హత ఇవ్వగలిగిందే దేవుని యొక్క కృప. ఇప్పుడు హింసకుడు హానికరుడైన ఆయన తన జీవితంలో దేవుని కనికరం కృప అంట యోగ్యుడిగా చేసింది అని చెప్తుంది వాక్యం. ఆలోచించారండి? ఎంత చక్కటి మాట, గుర్తుపట్టారా? ఇప్పుడు చూడండి, పౌలు మరొక మాట చెప్తాడు చూడండి. 2 తిమోతి పత్రికలో చూడండి నాన్న, 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు చదువునానా. మన క్రియలను బట్టి కాక, ఇప్పుడు చూడండి, మన క్రియలను బట్టి కాకుండా తన స్వకీయ సంకల్పమును బట్టి. ఇప్పుడు చూడండి, కృపకు కారణం ఏంటో తెలిసిన? ఐలారా చెవి గలవారు విందురుగాక. నాయనలారా, నువ్వు ఏ స్థితిలో చిక్కుకుపోయి ఉన్నావో నాకు తెలియదు. దేవుని ఆత్మ ఈ రోజున మాట్లాడుతుంది. ఏంటో తెలిసిన? ఆయనకు కృపకు కారణమైన, ఆయన మనకిచ్చినటువంటి అర్హత లేని వాడికి అర్హతను కలిగించినటువంటి కారణం ఏంటో తెలిసిన? దేవుని కంట మన గురించి ఒక సంకల్పం ఉందంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున నువ్వు దేవుని సన్నిధికి రాకుండా, దేవుని వాక్యం వినకుండా నువ్వు ఇంట్లో కూర్చుంటున్నావంటే దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆయన సంకల్పాన్ని, ఆయన సంకల్పంలో నీ కొరకు సిద్ధపరిచిన ఆయన కృపను, ఆయన కనికరాన్ని, ఆయన ఇచ్చే సమాధానాన్ని కోల్పోతున్నావు. జాగ్రత్త. నువ్వు నమ్మలేక, విశ్వాసం ఉంచలేక నువ్వు దేన్ని కోల్పోతున్నావు అంటే తెలిసిన? ఒక పాపి కొరకు దేవుని యొక్క సంకల్పం ఏముందో తెలిసిన? దేవుని యొక్క కృప. నేను అడుగుతున్నాను, నీ బిడ్డలకి, నీ భార్యకి, నీ భర్తకి, నీ చుట్టాలకి, నీ బంధువులకి దేవుని కృపను గురించి నోరు తెరిచి మాట్లాడతారండి? నీ ఉద్యోగాన్ని గురించి, నీ పిల్లల చదువుల గురించి, నీ వెండి బంగారాల గురించి, నీ చెత్త బతు గురించి 100 మందితో మాట్లాడతావు. జీవం లేని వాటి కొరకు, క్షయమైపోయే వాటి కొరకు 100 మందితో ముచ్చటిస్తావు. ఈ రోజున ఒక మనిషి పట్ల దేవునికి ఉన్న సంకల్పాన్ని మాట్లాడగలవా? ఒక మనిషి కొరకు దేవుడిచ్చిన కృపను గురించి మాట్లాడగలవా? ఎందుకంటే నువ్వు రక్షించబడి, ఎవరి కోసం నువ్వు రక్షించబడ్డానని చెప్పుకుంటున్నావు? జాగ్రత్త. క్షయమైపోయే నీ చెత్త ఉద్యోగాల కోసం మాట్లాడుకొని, ఆఫర్ల గురించి మాట్లాడుకొని ఈ రోజున ఎలాంటి బ్రతుకుతున్నారంటే దేవుని పిల్లలు. ఈ రోజున చూడండి, పౌలు అంటాడు, దేనిని సంపాదించుకున్నాడో, దేవుని దగ్గర నుంచి దేవుని కృపను, కనికరాన్ని ఎలా పొందుకున్నాడో, తన జీవితాంతం కలిగి ఉండడాన్ని పౌలును విడిచిపెట్టకుండా ముగింపు వరకు కాపాడి దేవుని కృప, కనికరాలు, సమాధానాలు దేవుని యొద్దకు సిద్ధపరిచినాయండి అపోస్తలుడైన పౌలుని. ప్రభు యొక్క రాకడలో ఎత్తబడే ఆశీర్వాదముల చేత సిద్ధపరిచిందండి పౌలుని. అలాంటి అనుభవాలని ఈ రోజున పౌలు తిమోతికి చెప్తున్నాడు. బాబు తిమోతి, నీ జీవితం మొత్తం నీకేం కావాలో తెలిసిన? దేవుని కృప కావాలి.
ఎందుకో తెలిసిన, ఏ రోజున నువ్వు అర్హతను కోల్పోయావో, ఏ రోజున నువ్వు దేవుని సహవాసాన్ని కోల్పోయావో, ఏ పాపం చేత నువ్వు ఏడ్చబడి మరణానికి పాత్రుడు అయిపోయావో, నీకు దేవుని కృప ద్వారానే మరలా నువ్వు దేవుని యొద్దకు చేర్చబడగలవు. ఆయన కృపను దూరం చేసుకోవద్దు. ఆయన కృపను బట్టి నువ్వు మరలా కాపాడబడగలవు. ఆయన కృపను నువ్వు సంపాదించుకో. ఆయన కృపను నువ్వు కలిగి ఉండి బ్రతుకు. అదొకటే నీ జీవితం మొత్తానికి తోడై ఉంటుంది. ఏండి, నువ్వు సంపాదించుకున్న డబ్బు నీకు తోడై ఉండదు. నీ వెండి బంగారాలు నీకు తోడై ఉండవు. నీకు ఎల్లప్పుడూ తోడై ఉండేది ఏంటో తెలిసిన, దేవుని కృప. ఈరోజు నువ్వు ఉపవాసం ఉండి ఏం అడగలో తెలిసిన, దేవుని కృపను గురించి అడుగుతున్నావా? అడగవు. ఏమడుగుతున్నారు? సంఘాల్లో పడి ఏటి కొరకు ప్రార్థన చేస్తున్నారు? నేను అడుగుతాను. దావీదును మీరు చూడండి. దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు తెలిసిన, దావీదుకి శాశ్వతమైన నా కృపని నేను ఉంచాను అంటాడు. నేను అతన్ని విడిచిపెట్టను అని అంటాడు. ఏమండి, నేనంటాను, దేవుని కృప నీ గురించి నా గురించి ఇలాంటి సాక్ష్యాన్ని చెప్పగలదండి? ఈ రోజుల్లో ఆలోచించే వాళ్ళు లేరు. కృపను సంపాదించుకుంటే ఈ రోజున నీ జీవితంలో ఈ రక్త మాంసాల్లో బ్రతికుండగా నీ జీవితంలో ఒక గొప్ప నెమ్మది, సమాధానాన్ని కలిగి ఉంటావు. బిడ్డలారా, ఈరోజు రాత్రి ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు వీటిని సంపాదించుకుంటే చాలా అనిపించిందండి. ఈ రోజున మానవుడికి ఏ అవసరతలు కావాలో దేవుని దగ్గర నుంచి ఏం కావాలో తెలియటం లేదండి. ఈ రోజున మనందరం గుర్తుపడడానికి మరలా మన మనసు సరి చేసుకొని ప్రతి మనుషుడికి కడవరకు తోడుగా ఉండి దేవుని రాజ్యానికి ఆయన సంకల్పం ప్రకారంగా సిద్ధపరచగలిగింది దేవుని కృపే. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళొకసారి చదువునానా? 2 తిమోతి 1:9-10 మళ్ళొకసారి చదువునానా? మన క్రియలను బట్టి కాక, మన క్రియలను బట్టి కాకుండా తన స్వకీయ సంకల్పమును బట్టి. ఇప్పుడు నీ క్రియలతో సంబంధం లేదండి. చూసినా, దేవుని కృప గాని కనికరం గాని నీ క్రియలతో సంబంధం లేకుండా దేవుడే ఆయన సంకల్పం ప్రకారంగా అనాది కాలములోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడింది, మన కొరకు అనుగ్రహించబడింది. ఏంటిది? దేవుని యొక్క సంకల్పం. ఏంటిది? దేవుని యొక్క కృప. ఏంటిది? దేవుని యొక్క కనికరం. ఎందుకు? ఏంటి? దేనికి? ఆయన ఇచ్చు సమాధానం నీకు అవసరం. కంటిన్యూ చేయనా? క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన, క్రీస్తు యేసు అను మన రక్షకుని యొక్క ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి. చూసారా, బయలుపరచబడింది ఏంటి? మనిషికి దేవుని కృప బయలుపరచబడింది. బిడ్డలారా, నువ్వు చింతిస్తున్నప్పుడు, నువ్వు బాధపడుతున్నప్పుడు, నీ రోగాల్లో, నీ శ్రమల్లో దిగులు పడుతున్నప్పుడు దేవుడు నీకు అనుగ్రహించేది ఏంటో తెలిసిన, నువ్వు ఆ స్థానంలో బలహీనతలో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడుంటే అక్కడికి వచ్చి నిన్ను ఆదరించి కాపాడగలిగింది దేవుని కృప. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనలను రక్షించి దేవుని కృప ఏం చేసింది తెలిసిన, దేవుని కృప ఏం చేసింది తెలిసిన, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో. ఇప్పుడు చూడండి, ఏ పిలుపుతో పిలిచాడంట? ఇప్పుడు కృప నీకేమిస్తుంది? యోగ్యత లేని వాడికి పరిశుద్ధమైన దేవుని పిలుపు ఇస్తుంది మనిషికి. అండి, ఈరోజు రాత్రి వీటిని రాసుకొని వీటిని బట్టి నువ్వు ఎన్ని గంటలైనా కూర్చోవచ్చి ఆడవచ్చండి దేవుని సన్నిధిలో. ఏ అర్హత లేనోడిని ప్రేమించగలిగిందే దేవుని కృప అండి.
దేవుని యొక్క సంకల్పంలో ఆయన నీ కొరకు నా కొరకు సిద్ధపరిచి ఇచ్చింది దేవుని కృప. చదువునా, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు, ఇప్పుడు చూడండి, ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును, ఇప్పుడు చూసారా, జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఆ సువార్త విషయములో నేను ప్రకటించు వాడను గాను అపోస్తులుడను గాను బోధకుడను గాను నియమించబడితిని. చూసారా, పౌలు వెనక ఏమి సంపాదించుకున్నాడో, దేవుని దగ్గర నుంచి ఏది పొందుకున్నాడో దాన్ని బట్టబయలు చేసి మాట్లాడుతున్నాడండి. అదేంటో తెలిసిన, జీవమును సంపాదించుకున్నాడంట. ఆ జీవం యోగ్యత లేని పౌలుని ఏం చేసిందంట? సువార్తీకుడు గాను, అపోస్తులుడు గాను, ప్రవక్త గాను, చూసారా, బోధకుడు గాను నియమించిందంట. పరిశుద్ధమైన పిలుపుతో పిలిచిందంటండి. ఏమండి, ఈ రోజుల్లో దేవుని కృప కొరకు, ఆయన కనికరం కొరకు కనిపెట్టుకునే వాళ్ళు ఉన్నారండి. మీకు విషయం చెప్పనా, ఈరోజు రాత్రి ఎవరైతే దేవుని కృపను కనికరాన్ని సంపాదించుకుంటారో అలాంటి వారికే ఈ భూమండలం మీద సమాధానం కలుగుతుంది. కొట్టండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. అర్థమైందండి? దేవుని కృపను గురించి, ఆయన కనికరాన్ని గురించి నువ్వు గనుక గుర్తుపట్టకపోతే నువ్వు దేవుని సన్నిధిలో ఏమీ పొందలేవు. ఇదే విషయాన్ని తీతు పత్రికలో కూడా రాశాడు. చూడండి, పౌలు, చదువునానా, 2వ అధ్యాయం 11 నుంచి 13 వరకు చదువుకోవచ్చు. ఏలయనగా సమస్త మనుషులకు, ఇప్పుడు చూడండి, సమస్తమైనటువంటి మనుషులందరికీ రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, ఇప్పుడు చూడండి, మనుషులందరికీ రక్షణ ఇవ్వడానికంట దేవుని కృప ప్రత్యక్షమైందంటండి. అయిలారా, ఈరోజు రాత్రి నీ జీవితంలో దేనిని బట్టి దిగులు పడుతున్నావో నాకు తెలీదు. నీ పాపమే దానికి కారణం. పాపము విస్తరించినప్పుడు నీకు దేవుని కృప కూడా దాని వెంటనే విస్తరించి ఉంటది. నీ పాపం యొక్క ఉగ్రత కంటే కూడా దేవుని యొక్క కృప అధికంగా విస్తరించింది. మనుషుడా, మనుషులందరికీ రక్షణ విషయంలో దేవుని కృప విస్తరించిందంటండి. ఆ మాట కంటిన్యూ చేయనా మళ్ళీ? సమస్తమైన మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, రక్షణకరమైనటువంటి దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇప్పుడు చూడండి, మనలో ఉన్నటువంటి భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, ఇప్పుడు చూసారా, దేవుని కృప ఇహలోక సంబంధమైన దురాశల నుంచి, దుష్టత్వం నుండి విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, శుభప్రదమైన ఒక గొప్ప నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైనా యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు, యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను, ఇప్పుడు చూడండి, ఈ లోకంలో అంటే ప్రభు రాకడ కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను, నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఏం బోధిస్తుంది? కృప బోధిస్తుంది. నువ్వు దుష్టుడి నుంచి, దుష్టత్వం నుంచి, చెడుతనం నుంచి, పాపం నుండి నువ్వు రక్షించబడాలని, ప్రభు రాకడ కొరకు నువ్వు సిద్ధపడాలని దేవుని కృప నీకు బోధిస్తుందంట. ప్రతి మనుషుడికి దేవుని కృప బోధిస్తుందంటండి. ఎప్పటి వరకు తెలుసా? నీ లైఫ్ అంతా దేవుని కృప బోధిస్తానే ఉంటది. నీ లైఫ్ అంతా దేవుని యొక్క కృప నీకు రక్షణ కలగజేస్తుంది. ఏది నిన్ను మోసం చేస్తుందో, ఏ పాపం నిన్ను నాశనానికి నడిపిస్తుందో, ఏ రోగం నిన్ను మరణానికి, నాశనానికి నడిపిస్తుందో వాటన్నిటి నుండి రక్షించే రక్షణ దేవుని కృప ఒక మనిషికి సిద్ధపరిచిందండి. అయిలారా,
నమ్మగలిగిన వాళ్ళు ఉన్నారండి? ఈ రోజున దేవుని కృపను సంపాదించుకున్నావు అంటే, బండి సంపాదించుకున్నాను, కారు సంపాదించుకున్నాను, బిల్డింగులు సంపాదించుకున్నాం, వెండి బంగారం సంపాదించుకున్నాం, ఉద్యోగాలు సంపాదించుకున్నాం అంటున్నారండి. కానీ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దేవుని కృప ద్వారా అనుగ్రహించబడిన రక్షణ నా దీన స్థితులు అన్నిటిలో నుండి నన్ను రక్షించింది అంటున్నాడు. అండి, ఈ రోజున ఈ మాట నువ్వు నేను చెప్పగలవండి? నా పాప స్థితులు అన్నిటిలో నుండి దేవుని కృప నాకు రక్షణ ఇచ్చిందని చెప్పగలరండి? ఈ రోజున పౌలు చెప్తున్నాడండి, ఈయన హానికరుడై ఉంటే, హింసకుండై ఉంటే, ఆయన కృపా కనికరములు నన్ను తల్లి గర్భంలోనే, కనికరం చేత తల్లి గర్భంలోనే నన్ను ఎన్నిక చేసుకొని అర్హత లేని నాకు పరిశుద్ధుల గుంపులో నాకు పాలు పంపులు ఇచ్చాడని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. నేనేమంటానో తెలిసిన బిడ్డలారా, నీ ఇంట్లో నువ్వు దేవుని కృపను కనికరాన్ని పొందుకున్న బిడ్డగా నీ పిల్లలకి ఒక తండ్రి కనపడుతున్నాడండి. దేవుని కృపను కనికరాన్ని పొందుకున్నట్టుగా ఒక తల్లి తన బిడ్డలకు కనపడుతుందండి. ఏమండి, ఈ రోజున నీ బిడ్డలు దేవుని కనికరాన్ని పొందుకుంది నా తల్లి అని చెప్పగలడా? సాక్ష్యం ఇవ్వగలడా? నా తండ్రి దేవుని కనికరాన్ని కృపను పొందుకున్నాడని సాక్ష్యం ఇవ్వగలరా? నీ పిల్లల గురించి తల్లిదండ్రులు సాక్ష్యం ఇవ్వగలరా? ఏం బ్రతుకులండి! ఈ రోజున నీకు రక్షణ ఇచ్చి రాకడలో నిన్ను సిద్ధపరిచి ఈ లోకం యొక్క సమస్త దుష్టత్వం నుండి నిన్ను విడిపించి కాపాడి రక్షించేదాన్ని నీ పిల్లలను ప్రేమించడం నేర్పించావా? నీ పిల్లలు దేన్ని ప్రేమిస్తున్నారు? వస్త్రాలనా, అందాన్నా, వెండి బంగారాలనా? ఏమండి, ఈ రోజున మనందరూ రక్షించబడిన పిల్లలమేనా? రక్షించబడిన తల్లిదండ్రులమేనా? మన బిడ్డలకి దేనిని గురించి మాట్లాడుతూ సిద్ధపరిచి వాళ్ళకి మాదిరికరమైన దేవుని రక్షణను మన జీవితంలో చూపిస్తున్నామండి? ఏముండదండి, అంతా టైం పాస్. ఈ రోజున జానడ పొట్టకో ముద్ద దొరికితే చాలండి. నీకు నీ పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి అన్ని పనులు అయిపోయి సరదాగా టైం పాస్ చేస్తే చాలు అది అనుకుంటున్నారు. నన్ను దేవుడు కనికరించారు అనుకుంటున్నారు. బిడ్డలారా, ఒక తండ్రిగా దైవజనుడిగా నేను బ్రతిలాడుతున్నాను, నువ్వే స్థితిలో ఉన్నా నిన్ను విడిపించి కాపాడే దేవుని కృపను సంపాదించుకోవాలి. చూడండి, ఒక శోధన వచ్చింది, ఒక రోగం వచ్చింది. నీకు విషయం చెప్పనా? నువ్వు దేవుని కృపను సంపాదించుకుంటే ఆ కృప, ఆ దేవుని కృప నిన్ను బెసకనివ్వదు, నిన్ను భయపడినివ్వదు, నిన్ను దిగులు పడినివ్వదు, నిన్ను చింతపడినివ్వదు. నువ్వు చింతపడుతున్నావంటే, నువ్వు భయపడుతున్నావంటే, నువ్వు దిగులు పడుతున్నావంటే నీకు విషయం చెప్పనా? నువ్వెంతవరకు దేవుని కృపను పొందుకోలా. ఎవడైతే దేవుని కృపను కనికరాన్ని పొందుకోడో అతనిలో సమాధానం ఉండదు. ఇప్పుడు పౌలు చూడండి, పౌలు తన జీవితంలో వస్త్రహీనతలోను, శ్రమలలోను, నిందలలోను, ఎంతో హింసలు, తన సొంత వారి మోసాలలోను, కొరడా దెబ్బల్లోను, హింసలలోను, రాళ్ల దెబ్బల్లోను బాధలు అనిపించిన నీకు విషయం చెప్పనా? పౌలు దేవుని కృపను కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలుసునా? దేవుని కృప దేవుని సన్నిధి నుండి పౌలును దూరం చేయలేకపోయింది. ఈరోజు నీకు చిన్న తలనొప్పి తగ్గపోతే, ఏం దేవుడో నాకేంటి బాధలు అంటున్నావు? నువ్వెంత ఫూలిషో గుర్తుపెట్టుకో. ఈరోజు రాత్రి నేను ఒక శుభవార్త చెప్పనా? నువ్వు ఏ శ్రమను అనుభవిస్తున్న దానికి కారణం నీ పాపమే. ఆ శ్రమంతటి నుంచి కృప నిన్ను రక్షించగలిగింది నీ ఎదురుగా ఉందండి. నువ్వు అడిగితే దావీదుకు శాశ్వతమైన కృపనిచ్చిన దేవుడు ఈరోజు నువ్వు అడిగితే నీకు నాకు దేవుడు తన కృపను కనికరాన్ని ఇవ్వడండి? నీ రోగాన్ని జయించడానికి దేవుడు తన కృపను ఇవ్వలేడండి? అంటే దేవుని కృప మీద నువ్వు ఆధారపడేటువంటి జీవితం నీకు లేదు. ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా మిమ్మల్ని అందరినీ నేను బ్రతిలాడుకుంటున్నానండి. ఒక కృపను సంపాదించుకున్నావా? నీ జీవితంలో
ఎలాంటి పరిస్థితుల్లో కూడా నీకు సరిపోయింది, నీ రోగాల్లో నీకు సరిపోయింది, నీ శ్రమల్లో నీకు సరిపోయింది, నీ దుఃఖంలో నీకు సరిపోయింది, నీ పాప శాపం నుండి నీకు రక్షణ ఇచ్చే విషయంలో నీకు సరిపోయింది దేవుని కృప, దేవుని కనికరం. ఈ రెండిటి ద్వారా నీకు అనుగ్రహించబడింది సమాధానం. సమాధానం నీకు వచ్చినప్పుడు ఎలాంటి బెదిరింపులకి, ఎలాంటి రోగాలకి, అపోస్తలుడైన పౌలు గురించి పరిశుద్ధాత్ముడు అనేక మంది సంఘాల్లో దర్శనమిచ్చి మాట్లాడాడు. పౌలయ్యా, నడుకట్టు కలిగిన వాడిని యెరూషలేములో చంపబోతున్నారయ్యా అని మాట్లాడితే పౌలు ఏమంటాడు తెలుసిన? నా ప్రభు నిమిత్తం నేను మరణించడానికైనా నేను ఎదురు వెళ్తున్నాను అంటున్నాడు. ఎందుకో తెలిసిన? పౌలుకు దేవుని కృప ఉంది. పౌలు దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్నాడు. అందుకనే పౌలు మరణం ఎదురవుతున్నప్పుడు ఆ దేవుడిచ్చినటువంటి సమాధానం పౌలు యొక్క జీవితంలో ఉంది. బిడ్డలారా, ఈరోజు నేను అడగన, కృప ఉందా? నువ్వు కృప పొందుకున్నావా? ఆయన కనికరాన్ని పొందుకున్నావా? నీకు మరణం ఎదురవుతున్నప్పుడు నీకు సమాధానం కలుగుతుంది. నీకు శ్రమ ఎదురవుతున్నప్పుడు నీ గుండెల నిండా సమాధానం ఎదురవుతుంది. ఈరోజు రాత్రి ఒక తండ్రిగా, దైవజనుడిగా నీ పాదాలు పట్టుకొని బ్రతిలాడుతున్నానండి. చిన్న విషయాలు కాదు. ఈ రోజున దేవుని కృప పొందానని బిల్డింగ్లు కొనటం, ఈ రోజున దేవుని కృప పొందానని రకరకాలైన వాటిని పొందుకున్నానని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. బిడ్డలారా, నీ శ్రమలో, నీ దుఃఖంలో, నీ మరణంలో నుంచి, నీ వ్యాధుల్లో నుంచి, నీ పాప భయంలో నుంచి నిన్ను విడిపించగలిగిన దేవుని కృపను నువ్వు సంపాదించుకుంటే నీ జీవితంలో ఎన్నడూ బెదరవండి. నీ జీవితంలో గొప్ప సమాధానం నిన్ను ఏలుబడి చేస్తుంది. ఈరోజు నేను ఒక విషయం చెప్పనా? పౌలు తన జీవితం మొత్తంలో దేవుని కనికరాన్ని, కృపను, సమాధానాన్ని కలిగి బ్రతికాడండి. అందుకనే ఏ మనిషికైనా ఏం కావాలంటున్నాడు తెలిసిన? అయ్యా, దేవుని కృప కావాలి నానా నీకు, అయ్యా దేవుని కనికరం కావాలయ్యా. ఏ మనిషితోనైనా ప్రజలందరికీ ఆయన ఇచ్చేటువంటి కృప కావాలి. ఆయన సంకల్పం ద్వారా మనిషికి అనుగ్రహించబడే 3 ఆశీర్వాదాలు: దేవుని కృప, దేవుని కనికరం, దేవుడిచ్చేటువంటి సమాధానం కావాలి అని పౌలు చెప్తున్నాడండి. పౌలు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ పత్రికలో చూడండి ఈ విషయాలను గురించి అపోస్తలుడైన పౌలు అనర్గళంగా మాట్లాడతాడండి. ఇంకొక విషయం చెప్పనా? దేవుని కృపను బట్టి ఈ లోక మాలిన్యం నుంచి నువ్వు విడుదల పొందటమే కాకుండా ఇంకొక మాట రాశాడు చూడండి. తీతు పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలు కూడా చదవండానా? తీతు పత్రిక చూడండి, మైక్ లో చదువునానా? మనము ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి. ఏమండి, ఒక మనిషిని దేవుని కృప అంట నీతిమంతుడిగా మార్చేస్తుందంటండి. ఏమండి, ఒక పాపాన్ని గురించినటువంటి చిన్న మచ్చ, డాగు, కళంకం ఏది కూడా మనిషి జీవితంలో దేవుని ఎదుట ఆటంకంగా నిలబడకుండా కృప అంట మనిషికి యోగ్యతనిచ్చిందంట. దేవునికి మహిమ కలుగునుగాక. చూసారా, కృప ఒక మనిషిని నీతిమంతుడిగా మార్చేస్తుందంటండి. ఈరోజు నీ జీవితంలో దీనిని సంపాదించుకుంటే ఎన్ని పరిస్థితులు తలకిందులై నీ కళ్ళ ముందర కనపడుతున్నా దేవుడిచ్చు సమాధానం నీ హృదయాన్ని, నీ ప్రాణాత్మ శరీరాలను ఏలిద్దండి. నేనైతే ఈ విషయాలు ప్రకటించడాన్ని బట్టి నేను ఎంత సంతోషపడుతున్నానో. నా ప్రభువా, ఈ కృపను నాకు, నా బిడ్డలకి, నా సంఘానికి నువ్వు అనుగ్రహిస్తున్నందుకు. ఆ రోజున అపోస్తుల ద్వారా మా పితరులతో మాట్లాడిన దేవుడు, సంఘ బిడ్డలతో మాట్లాడిన దేవుడు, ఈ రోజున ఆయన కృప ఇంతకాలం మనలను సహించి, నా వయసు నీ వయసు ఎంతో అంతకాలం సహించి మరణపు ముళ్ళను విరిచి నిన్ను కృప నీతిమంతుడిగా చేసింది. నిన్ను కృప లోకమాలిన్యం అంటకుండా నిన్ను కాపాడింది. నిన్ను కృప ప్రతి పాప మరణ నియమం నుండి నిన్ను రక్షించింది దేవుని కృప. ఎన్ని చెప్పగలనండి? ఎన్ని విషయాలు చెప్పగలను చెప్పండి? గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. కనికరం గురించి ఇంకొక మాట నేను చూపిస్తాను, నాకు టైం అయిపోతుంది. 2వ తిమోతి పుస్తకం 1వ అధ్యాయం 16,
17 వచనాలు కూడా మనం చదవచ్చు. ప్రభు ఒనేసిఫోరు ఇంటి వారి యందు, ఇప్పుడు చూడండి, ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపును గాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. ఇప్పుడు చూడండి, అనేక పర్యాలు ఆదరించను. ఇప్పుడు ఒనేసిఫోరు ఇంటి వారికి కనికరం కావాలని అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తున్నాడండి. నేను అనుకుంటాను ఒనేసిఫోరు ఇంటి వాళ్ళంతా ఎంత శ్రమలో ఉన్నారో. ఒక మనిషికి కనికరం అంటే ఏంటో తెలుసునండి. ఒక మనిషి కనికరం ఉంచమని దేవుడు పౌలు ఎందుకు ఒనేసిఫోరు ఇంటి వారి మీద దేవుని కనికరం ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా నీకు? ఇప్పుడు ఒక మనిషిని దేవుని కనికరం ఏం చేస్తా తెలిసినా? ఏ తీర్పు అయితే నువ్వు పొందబోతున్నావో, ఏ మరణం అయితే నీ పాపాన్ని బట్టి పొందబోతున్నావో, ఏ ఉగ్రత అయితే పొందబోతున్నావో, ఏ దుఃఖం అయితే పొందబోతున్నావో, ఏ శ్రమ అయితే పొందబోతున్నావో, అది పొందనివ్వకుండా దేవుని కనికరం అడ్డుపడి నిన్ను కాపాడిద్ది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. లోకమంతా నువ్వు శిక్షించబడాలని నీ మీద తీర్పుకు నిలబడినా, మనుషులందరూ నువ్వు పనికిరావని నీ మీద నిందేసి నేరారోపణ చేసి నిన్ను శిక్షకు అప్పగించిన మరక్కలేంటో తెలిసిన? దేవుని కనికరం ఒక మనిషిని తీర్పులోకి వెళ్లకుండా కాపాడేది. నువ్వు చేసిన పాపానికి పొందవలసిన శిక్షను పొందనీయకుండా నిన్ను అడ్డగించి కాపాడగలిగిందే దేవుని యొక్క కనికరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే నేను అంటాను, ఒనేసిఫోరు ఇంటి వారికి ఏం కావాలంటే దేవుని కనికరం కావాలని ప్రార్థన చేస్తున్నాడు. అంటే వారు ఎంత శ్రమలో ఉన్నారో, వారు ఎంత బాధలో ఉన్నారో, వారి మీద దేవుని కనికరం కుమ్మరించబడాలని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు రాకడ కొరకు వాళ్ళు సిద్ధపడాలని ప్రార్థన చేస్తున్నాడు. నేను అడగనా, ఈ రోజున నీ కొరకు నువ్వు జీవితంలో కనికరాన్ని పొందడం కొరకు ప్రార్థించే వాళ్ళు ఉన్నారండి? ఏ వ్యక్తి గురించైనా నువ్వు ప్రార్థన చేయాల్సి వచ్చినప్పుడు నీ జీవితంలో దేని కొరకు ప్రార్థన చేయాలో తెలుసునా? నీ పొరుగు వాళ్ళు, నీ ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్న వాళ్ళు దేవుని కృప పొందుకోవాలని ప్రార్థన చేయండి. దేవుని కనికరాన్ని పొందుకోవాలని ప్రార్థన చేయండి. దేవుడిచ్చే సమాధానం పొందుకోవాలని ప్రార్థన చేయండి. బిడ్డలారా, ప్రార్థన ఆలకించువాడని ఆయనకి పేరు. నువ్వే స్థితిలో ఉన్నా నీకు సహాయం చేసి నిన్ను ఆదరించి కాపాడగలిగి నీకు మేలు చేయగలిగింది ఏంటో తెలిసిన? దేవుని కృప కనికరాలే. ఈరోజు రాత్రి నా గుండెల నిండా నిండిపోయినాయండి వాక్యాలు. ఒక మనిషికి ఏం కావాలో తెలుసిన? ఒక మనిషి ఏమి పొందుకోవాలో ఒనేసిఫోరు ఇంటి వారి మీద దేవుడు కనికర పడాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడండి. తిమోతికి చెప్తున్నాడు, అయ్యా నువ్వు దేవుని కృపను కనికరాన్ని సమాధానం పొందుకోవాలి. అవి ఎల్లప్పుడూ నీకు తోడై ఉంటాయి. ఒకరోజు నీకు తోడైండి విడిచిపెట్టేది కాదండి దేవుని కృప కనికరాలు. ఆయనిచ్చే సమాధానం ప్రతి మనిషికి ఎల్లప్పుడూ తోడుగా ఉండి రాబోయే ఉగ్రత అంతటి నుండి తప్పించి దేవుని ఎదుట నిన్ను నిలబెట్టగలిగింది. బిడ్డలారా, దేవుని కృపే. అయ్యా, ప్రతి మనిషి మీద దేవుని కృప ఉండాలి. ప్రతి బిడ్డ మీద దేవుని కనికరం ఉండాలి. ప్రతి మనుషుడు దేవుని యొక్క సమాధానం చేత ఈ భూమండలం మీద జీవించాలి. ప్రియుడా, నువ్వు నీ బిడ్డలు నీ కుటుంబాన్ని దేనిని సంపాదించుకోవడానికి దేని కొరకు ఉపవాసాలుండి ప్రార్థన చేసుకుంటున్నావు? భయం లేదా? నీ తోటి సేవకుని గురించి ఏం మాట్లాడుతున్నావు? నీకు భయం అనిపించటల్లా? ఈ రోజున సేవకులు సంఘాలకి ఏం నేర్పుతున్నారండి? పుట్టినరోజులు చేయటం, పెళ్లి రోజులు చేయటం, బొవ్వా కూరలు వండుకొని తినటం ఎక్కడ నేర్చుకున్నారండి మీరు? పండగలు చేయటం, ఆచారాలు చేయటం మనుషుల చేత కల్పించబడిన పద్ధతులు. ఒక దైవజనుడు గుండెలు ఎంత బాధపడుతున్నాయో చూసారా ఎప్పుడన్నా? పౌలు సంఘాలకు, రాబోయే సేవకులకు, సంఘాలకు ఏం బోధిస్తున్నాడో తెలిసిన? అయ్యా తిమోతి, మీకెల్లప్పుడూ తోడు ఉండేది దేవుని కృపే. నువ్వు కష్టపడి నువ్వు కాపాడుకోవలసింది ఏంటో తెలుసిన? దేవుని కృపను కాపాడుకో.
దేవుడిచ్చే సమాధానాన్ని కాపాడుకో. ఈ రోజున నీ పిల్లలకి, నీ కుటుంబానికి ఉన్నాయండి ఇవి ఉండటం కొరకు నీ నోరు తెరిచి నీ ఇంట్లో మాట్లాడుతున్నావా? ఏం లేదండి. తెల్లారు లేస్తే నీ డబ్బులు, నీ సంపాదనలో నీ ఖర్చులు, నీ మెహర్బానీలు, చుట్టాలు, బంధువులు, దేవుని సన్నిధిని వదిలిపెట్టి ఫంక్షన్లో భయం లేదండి మీకు? జాగ్రత్త. దేవుని సన్నిధిని నువ్వు ఎంత పోగొట్టుకున్నావో, ఎలా కృపను పోగొట్టుకొని బ్రతుకుతున్నారో చూసుకోండి. దేని కొరకు బ్రతుకుతున్నారో చూసుకోండి. నేనేం చెప్పగలుగుతానండి? చదవండి తీతు పత్రిక చివరి మాట చదివి నేను ముగిస్తాను. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదవండి నాన్న. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువు. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాకుండా తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను. ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్మ మనల్ని యోగ్యులుగా చేస్తుందండి. నూతన స్వభావాన్ని ఇస్తుందట. మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. ఇప్పుడు చూసారా, మన నీతిని బట్టి కాకుండా దేవుడు తన కనికరము చొప్పున మనల్ని రక్షించాడంటండి. ఇప్పుడు చూడండి, ఇందులో పరిశుద్ధాత్మ కూడా మనకు సహాయం చేస్తున్నాడు. అక్కడ తిమోతి పత్రిక 1 తిమోతి పత్రిక 1-2 వచనాల్లో తండ్రి ద్వారా కుమారుని ద్వారా కృపయు కనికరం సమాధానం మీకు వస్తుందని రాశాడు. ఇప్పుడు ఆ కృపా కనికరం సమాధానంలో ఇచ్చేవాళ్ళలో పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడండి. ఈ రోజున ఒక దైవజనుడిగా, తండ్రిగా నేను మిమ్మల్ని అందరినీ బ్రతిలాడుకుంటున్నానండి. చూడగలుగుతున్నారా దేవుని వాక్యాన్ని? ఈ రోజున గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారండి. దేవుడు నిన్ను తన కృపను గురించి మాట్లాడుతూ నిన్ను దర్శిస్తుంటే ఈయనను కుక్కలాగా బయట కంపలామడి తిరుగుతున్న బ్యాచ్ ఉన్నారండి. వాళ్ళకి సిగ్గు, శరం, సీమున్నెత్తులు ఉండదండి. వాళ్ళు బ్రతుకున్న మృతులే, శాపగ్రస్తులంతే. ఈ రోజున దేవుని కృప నిన్ను నన్ను ప్రేమించి మాట్లాడుతుంటే దేవుని కృప మాకొద్దని పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది లేరండి? ఈరోజు ఒక దైవజనుడిగా మీ కాళ్ళు పట్టుకొని బ్రతిలాడుతున్నానండి. నువ్వు కృపను సంపాదించుకుంటే, దేవుని కనికరాన్ని సంపాదించుకుంటే నువ్వు ఎన్నడూ చెల్లించవు. రోగం నిన్ను చెల్లించే పరిస్థితిలో ఉంచదు. సమస్యలు నిన్ను చెల్లించే పరిస్థితిలో ఉంచవు. భూమండలం మీద గొప్ప సమాధానం గలవారై మనం వర్ధిల్లాలి. ఇదేంటో తెలిసిన దేవుని యొక్క సంకల్పం. అందుకనే తిమోతితో పౌలు ఏది అనుభవిస్తున్నాడో పౌలు తన జీవితంలో దాన్నే తిమోతి కూడా కలిగి ఉండాలని, తీతు కూడా కలిగి ఉండాలని, అపోస్తులు దేవుని చేత పిలువబడిన బిడ్డలు కలిగి ఉండాలని పౌలు యొక్క హృదయ వాంఛండి. ఈ రోజున తల్లిదండ్రులారా, దైవజనులారా, సంఘ బిడ్డలారా, మీ హృదయాల్లో ఇలాంటి దేవుని కనికరం, కృప, సమాధానం పొందాలని, నువ్వు, నీ పిల్లలు, నీ కుటుంబం అంతా కూడా ఈ కృపను పొందాలని నువ్వు ఆశ కలిగి ఉంటే ఈ రోజున మనం ఎంత ధన్యులో. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈరోజు రాత్రి నీ కృపను గురించి నేను వివరించలేనయ్యా. ఈరోజు రాత్రి నీ కనికరం గురించి నేను వివరించలేను, నా వల్ల కాదయ్యా. ఈరోజు రాత్రి నీ సంకల్పంలో మా పట్ల వేటిని మా కొరకు సిద్ధపరిచి ఉంచావో మాతో తేటగా మాట్లాడుతూ వచ్చావు. పౌలు తన జీవితం మొత్తం దేనిని పొందుకొని జీవించాడో మాట్లాడుతూ వచ్చావయ్యా. రోజున పౌలు ఎన్నిక లేని తన బ్రతుకుల్లో హింసకుడు, దూషకుడుగా ఉన్న తన బ్రతుకులో పిలిచి అపోస్తులత్వాన్ని ఇచ్చావు. ఇది నీ కృప కాదా? ఇది నీ సంకల్పం కాదా? ఈ రోజున ప్రతి మనుషునికి అనుగ్రహించబడిన దేవుని యొక్క సంకల్పాన్ని గుర్తుపట్టడానికి కృప దయచేయి నాయన. లేఖనాలు వింటున్న నీ బిడ్డలందరినీ దర్శించు నాయన.
నీ పాదాలు పట్టుకుంటున్నాను, దాటిపోవద్దు. పరిశుద్ధమైన నీ పత్రికల ద్వారా నేటికి నీ మాతో మాట్లాడుతున్న దేవుడు, సజీవుడవు నాయనా, నీకు స్తోత్రాలు. ఈ రోజు రాత్రి నా బిడ్డల్ని నన్ను దర్శిస్తూ మాట్లాడుతూ వచ్చావు. నీ పాదాలు పట్టుకుంటున్నాను. నా బిడ్డలకు ఆలోచన కలగచేయి. నా పిల్లలు కృప పొందుకోవడానికి కృప దయచేయి. నీ కనికరమును, కృపను, సమాధానం పొందుకోవడానికి మాకు నీ కృప దయచేయి. నాకు, నా బిడ్డలకి కృప దయచేయి. లైవ్ లో వింటున్న బిడ్డలకు కృప దయచేయి. ఈరోజు మా మనోనేత్రాలు వెలిగించి మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడుతున్న దేవుడు నాయన, నీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా. కృపకు పాత్రలుగా ఎంచయ్యా. దావీదుకు శాశ్వతమైన కృపనిచ్చాను. నువ్వు మాట్లాడే దేవుడు, మా కొరకు సాక్ష్యం ఇచ్చే దేవుడు. ఈరోజు మేము ఈ లోకంలో క్షయమైపోయే వాటిని సంపాదించుకోవడానికి కష్టపడకూడదు, కానీ అక్షయమైన వాటిని, నువ్వు అనుగ్రహించే కృపను, నువ్వు అనుగ్రహించే కనికరాన్ని, సమాధానాన్ని పొందుకోవడానికి కృప దయచేయి నాయన. ప్రారంభ వచనాల్లో ఇన్ని సంగతులు ఉన్నట్టుగా మాకు తెలియదయ్యా. మంచి బోధకుడుగా మా మధ్యలోకి వచ్చి నువ్వు మాట్లాడుతూ మాకు నేర్పుతున్నావు. నేర్చుకోవడానికి కృప దయచేయి. గ్రహించుకోవడానికి కృప దయచేయి. విశ్వాసం ఉంచడానికి కృప దయచేయి. నీ కృపను అత్యధికంగా అడిగి పొందుకోవడానికి కృప దయచేయి. నీ కనికరాన్ని, సమాధానం కలిగి ఉండడానికి కృప దయచేయి. ఈ రోజు రాత్రి ప్రతి దినము నీ కృపను, నీ కనికరాన్ని, నీ సమాధానాన్ని పొందుకొని నడిపించబడేవారిగా మీరు మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయనా, నీ బిడలమైన మమ్మల్ని విడిచిపెట్టక కనికరం చేత మీరు మరలా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదుమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదుమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు, కనికరములు, సమాధానములు నిత్యము మనందరికీ తోడయుండి ప్రభు రాకడ వరకు మనలందరినీ సిద్ధపరిచి కాపాడి రక్షించి సమాధానం చేత నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, వందనాలు.